వేరే ఊళ్ళకి వాళ్ళని తీసుకుంటారు నంది చేయాలి ఐదు గంటలకు వచ్చినాము. మన చెప్పుల లైన్ కూడా పెట్టినాం. తర్వాత ఒకటే సంచి 2 సంచులు ఇస్తా అన్నారు, ఒకటే సంచి ఇస్తారు. మా 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఒక సంచి ఏం సరిపోతుంది? ప్రభుత్వం కొంచెం దయచేసి మాకు ఉదయం ఎక్కడ దొరకలేదు, దయచేసి ఒక 3 ఎకరాలకి ఒక 4 సంచులన్నా సరిపోతాయి, అట్లా అందేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ మాకు లారీ వచ్చింది, ఇక్కడ యూరియా లారీ, అలా ఒక 400 బస్సులు వచ్చినాయి. ఇక్కడ మంది చూస్తే ఒక 500-600 మంది ఉన్నారు. ఇక్కడ ఇక మనిషికి ఒక సంచి అది సరిపోతాయా లేవో, మనిషికి ఒక సంచి ఇస్తామంటారు. మాకు ఉన్నది ఒక 3 ఎకరాల పొలం ఉంది, ఒక సంచి అది ఏడు కాకుండా అవుతుంది. అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇప్పుడు? అది ఉంది పరిస్థితి. 4 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. 4 గంటలకు వచ్చినాం, రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అది ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇక్కడ? అది ఉంది పరిస్థితి. ఒక 500-600 మంది ఉన్నాం ఇక్కడ. ఆ లారీలో వచ్చినాయి ఒక 400 బస్సులు, అవి సరిపోతాయా లేవా? ఇది ఉంది పరిస్థితి మాది. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నామండి. మా ముంగట ఒక 200 మంది ఉన్నారు, ఇంకా మా వెనక ఒక 400 మంది ఉన్నారు. ఇక అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతాయా లేవా ఇప్పటికైనా? అది ఉంది పరిస్థితి. కాలేజీ అప్పుడు ఉంది, ఇంతకుముందు లేకుండే ఇట్లా. ఇంతకుముందు ఎంత అంటే అంత స్టాక్ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇంత ఘోరం ఉంది. ఇప్పుడు ఇది లంగ ప్రభుత్వం. ఇది గంట నుంచి నిలబడ్డాం సార్ మేము. చెప్పులు అంటే చెప్పులు కూడా 5:30కు సీరియల్లో పెట్టిన. అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు, అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరేమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఊరికే సంచి దొరుకుతలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసిన, ఆ పొలం ఏమో మళ్ళా పొలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి. 500 చెప్పులు 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఆ బాధ ఓళ్ళు చెప్పుకోవాలి మేము. ఇది పూజ అది కూడా గ్యారంటీ లేదు దొరుకుతుందని. ఇప్పుడు ఏమో మంది చూస్తే 500-600 మంది ఉన్నారు. ఆ మంది మరి వాళ్ళకు ఓళ్ళకు అంతదో అందదో కానీ మేమైతే సిరిలో ఉన్నాము. అది ఇప్పుడు కూడా నమ్మకం లేదు. చాలా మంది నిలబడ్డారు, బైకుల మీద వచ్చిన 5 గంటల రాత్రి నుంచి. అది ఇప్పుడు మరి దొరుకుతుందా దొరకదు అని తెలుస్తలేదు. సిరిలో రైతు వేదిక అంటే రైతు వేదిక ఉన్నాము. మరి అది లారీ అయితే ఆడ నిలబడ్డది, అది ఒక్క సంచి దొరుకుతుందా దొరకది, అది కూడా అవును నమ్మకమే ఉంది సార్. సార్ 400 సంవత్సరాలు అయితే 600 మంది మనిషికి ఒక సంచి, అది ఏం సరిపోతుంది? మాకు 4 ఎకరాలు ఉంది. రైతులు ఎట్లా? ఒకటేనట కదా లైన్ కడితే, ఎకరాకి ఏడే సరిపోతుంది, ఒకటి సరిపోతుంది. అందరు
అట్లా ఓనియకు రాళ్ళకెళ్ళి అరే ఇటు ఓనియకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.